భిన్న కులాలు మతాలు సంస్కృతుల వారంతా ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశం సమగ్రత ఐక్యతలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. హిందువులను వెతికి మరీ చంపడం బట్టి చూస్తే వారి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఆ ముష్కర మోకల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉరికమ్మం ఎక్కించడం ఖాయమన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వెనుకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు కొణిజేటి నాగశ్రీను రాయల్, బీజేపీ నాయకులు లెనిన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్లి వారిని చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగసింహరాయలు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మంత్రి గారు రవికుమార్ గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యులు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచ దేశాలు అన్నింటి కూడా కలిసి వేస్తుంది అనమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి మన స్థాయికి మన దేశం ఎదిగింది. దాని వరలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బకొట్టారు. ఇక్కడ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసి పెంచి ఉంటా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దాడులు అన్నింటి కూడా ఖండించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి. ప్రపంచం అశాంతి ఉండగలిగేదానికి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మనం వెనక నిలబడ్డాయి అన్నమాట. మీ అందరికీ తెలియదు, ఆ రోజు జరిగిన అమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళడం కాకుండా మన మంత్రులు కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గర చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు స్వామి గారిని, అనిత గారిని, పవన్ గారిని ఇద్దరు పంపించగలిగింది.